నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ హయాంలో 2019 నుంచి 24 దాకా ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక్కొక్కరికి సంబంధించిన చిట్టా బయటపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతారు అనుకుంటే కాదు, వాళ్ళు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్కామ్లు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని చెప్పేసి అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాగా సైలెంట్గా ఉంటారా నారా లోకేష్ గారు అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలి మహానాడు రోజే ఆయన అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏంటి అంటే మహిళలకి రాజకీయ పరంగా 33% రిజర్వేషన్స్ గురించి ఆయన చెప్పడం ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే డీలిమిటేషన్ అయినా అవ్వకపోయినా 2029 నాటికి ఖచ్చితంగా ఆయన 33% మహిళలకి ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అంటే భారతదేశంలోనే ఏ పార్టీ కూడా ప్రకటించక ముందే ఆయన చెప్పేశారంటే అదొక అద్భుతం అని చెప్పాలి. అయితే ఇలాగా హామీలు ఇవ్వడం అదొక అద్భుతం అయితే, మరోపక్క నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరుగుతుండగానే ఇంకొన్ని అద్భుతాలు కూడా మనం చూస్తున్నాం. అదేంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పిఏగా పనిచేసినటువంటి ఒక కే నాగేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కొన్ని కోట్లలో అక్రమ ఆస్తులు బయటికి తీస్తున్నారు. ఏసీబీ ఏదైతే ఉందో యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పుడు పూర్తిగా నాగేశ్వరరావుని పట్టేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా చాలామంది నిందితులు ఇప్పుడు బయటికి తీస్తూ వస్తున్నారు. అయితే కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పిఏనే కాదని చెప్పి కొంత వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అంటే తప్పు చేయనంత వరకు, అంటే దొరకనంత వరకు మావాడు ఇక దొరికేస్తున్నాడు అన్నప్పుడు అక్రమ కేసులు అని చెప్పేసి అనడం, పూర్తిగా దొరికిన తర్వాత ఆధారాలతో బయటపడిన తర్వాత వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పేసి అనడం, ఇది వైసీపీ నైజం. అయితే ఇలా జరుగుతుండగా కేఎన్ఆర్ సంబంధించినటువంటి యొక్క ఆస్తులు కావచ్చు, వారి యొక్క భార్య అకౌంట్లో దాదాపు 20 కోట్ల అమౌంట్ కావచ్చు, దాదాపు 2 కిలోల బంగారం కావచ్చు, ఆ 2 కిలోల బంగారం పైన దాదాపు ₹1 కోటి లోన్ తీసుకోవడం కావచ్చు, విజయవాడలో ఒక షోరూమ్ కావచ్చు, కార్ల షోరూమ్ కావచ్చు, అదేవిధంగా ఒక దగ్గర 10 ఎకరాల భూమి కావచ్చు, దాదాపు అన్ని పలుకుబడినటువంటి ఒక జిల్లాలలో ఇల్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నటువంటి ఒక సమయంలో ఇంకా భయంకరమైనటువంటి ఒక కేసులు బయటపడుతున్నాయి. ఒక పక్క మహానాడు జరుగుతుంది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మరో పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ అదేవిధంగా వారి కుటుంబం సంబంధించి విచారణ జరుగుతుంది ఈడీకి సంబంధించి. అదేవిధంగా చూసుకుంటే అక్రమాస్తుల కేసు కావచ్చు, కల్తీ లిక్కర్ కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా అక్రమాస్తుల కేసులో జగన్ పిఏ కావచ్చు, రేపో మాపో తీగలాకితే దొంగగలుగుతుంది అన్నట్టుగా మరో పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పిఏ అండ్ రేపొద్దున తాడేపల్లి తలుపులు తట్టేస్తారన్నటువంటి ఒక సమాచారం కావచ్చు. ఇంకొక పక్క ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విచారణ కూడా మహానాడు జరుగుతున్నటువంటి సమయంలోనే జరిగింది. అంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రేపు ఎలా ఉండబోతుంది, ఖచ్చితంగా 2 సంవత్సరాలు నిండినటువంటి ఒక తరుణంలో కూటమి ప్రభుత్వం 100% నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏం జరగబోతుందంటే ఈ 3 సంఘటనలు చూస్తే మనకు తెలిసిపోతుంది. మరోపక్క చూసుకుంటే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో గతంలో మీసం తిప్పి తొడగొట్టినటువంటి ఒక బొల్ల బ్రహ్మనాయుడు, ఆయన మేము నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్కాములు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇంకో స్కామ్ బయటపడింది. అది దాదాపు 1000 కోట్లు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే కాదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క హైదరాబాద్లో జరిగినటువంటి స్కామ్. ఏదైతే నకిలీ పత్రాలు సృష్టించి ఖచ్చితంగా లేనటువంటి పేపర్లు క్రియేట్ చేసి బొల్లా బ్రహ్మనాయుడు దాదాపు 1000 కోట్లు కొట్టేస్తానికి జరిపినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈరోజు బయటపడింది. దాదాపు 1000 కోట్లు ఒకే ఒక్క గన్ షాట్లో ఆయన 1000 కోట్లు కొట్టేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అసలుకి ఎక్కడ అంటే గవర్నమెంట్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని క్రమబద్ధీకరిస్తూ ప్రైవేటీకరణ అయిపోయిందన్నట్టు చేయడం, ఆ పేపర్లు బయటకు చూపించి సోషల్ మీడియాలో దాని గురించి పెద్దగా ప్రమోషన్ చేసి దాదాపు 1000 కోట్లు అంటే దాదాపు 9 ఎకరాల పైచిలుకున్నటువంటి ఒక భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి, దీన్ని క్రమబద్ధీకరించి
ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసి హైదరాబాద్లో చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో, ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలో 9 ఎకరాల పై చెలుకున్నటువంటి ఒక స్థలాన్ని 1000 కోట్లకు అమ్మాలని చెప్పి చూడడం, దాదాపు ఇప్పటికే 300 నుంచి 400 కోట్లు మారిందని చెప్పేసి తెలుసుకోవడం, దానిపైన విచారణ చేసిన తర్వాత తెలిసినటువంటి నిజం ఏంటంటే మాజీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారి. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ నేతలు చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు వేరని చెప్పి రాబోతున్నటువంటి ఒక రోజుల్లో అన్నీ కూడా బయటికి రాబోతున్నాయని సంగతి అర్థమవుతుంది. అయితే వాస్తవానికి పెద్ద తలకాయని అరెస్ట్ చేస్తారా, పెద్ద తిమింగలాన్ని అరెస్ట్ చేస్తారా, ఎన్నాలి నక్కల వేట, కుంభస్థలాన్ని కొట్టాలి అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు అనుకుంటున్నారని, అందుకే మహానాడు ఒక పక్క జరుగుతుంటే మరో పక్క ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి పిఏకి సంబంధించిన విచారణ కావచ్చు, లేదా బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, ఇలా అన్నీ తీస్తున్నారంటే నారా లోకేష్ గారు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారా? ఇప్పటిదాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది జరగబోతుందా? వాస్తవానికి ఇటీవల కాలంలోనే నరేంద్ర మోడీ గారిని కలవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో చేయించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సంకేతాలు వచ్చిన తర్వాతే ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి వైసీపీ ఇలాంటి కుట్రలు ఏమైనా పన్నుతుందా? అది ఇవన్నీ తీసి పక్కన పెడితే వాస్తవానికి వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక నిరసనలు, దీక్షలు దేని గురించి అంటే మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సిని వైసీపీ ఏమంటుందంటే ఇది దగా డిఎస్సి అంటుంది. అయితే రాసినటువంటి ఒక దాదాపు 3 లక్షల పైచిలకు ఎవరైతే ఉన్నారో దాంట్లో 16,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాత అయిపోయింది, పరీక్షలు రాసేశారు, రాసిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అయ్యారు. దాదాపు 16,000 మంది పైచిలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జరిగి కూడా లాస్ట్ అంటే 2025 జూన్ 6వ తారీఖున జరిగినటువంటి ఒక పరీక్షలు, అప్పుడు రాసినటువంటి పరీక్షలకి వాళ్ళు ఇప్పుడు అంతా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇప్పుడు అది దగా డిఎస్సి అని చెప్పేసి ఏదో ఒక కుట్రను లేవదీయాలి అని చెప్పి. అయితే వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందంటే జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అది రద్దయి మళ్ళీ పరీక్షలు పెడుతున్నారని చెప్పేసి అనేసరికి అవును మన దగ్గర ఎట్లనో నీట్ అయితే జరగదు కాబట్టి అది కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏమున్నాయని చెప్పి గుర్తు తెచ్చుకుంటే పోయిన సంవత్సరం జరిగిన ఎగ్జామ్స్ గుర్తొచ్చాయి వైసీపీ నేతలకి. వారందరూ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి తరుణంలో వాస్తవానికి మెగా డిఎస్సి పైన దాదాపు 200 కేసులు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇదంతా ఒక పక్కనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి రంగం సిద్ధం కాబోతుంది. నిజంగా అక్రమాలు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, విత్ ఆధారాలతో సహా ఫోన్ ఫోరెన్సిక్ సంబంధించి పంపించడం, దాంట్లో అద్భుతమైన విషయాలు బయటపడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇవన్నీ కేసులతో పాటు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఎత్తు, అంటే దాదాపు ఓన్లీ ముడుపులు మాత్రమే 3,500 కోట్లు పైచిలకు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ముడుపులు వచ్చిన తర్వాత అనుకోకుండా అనూహ్యంగా కట్టల వర్షం డబ్బులు కురుస్తున్నప్పుడు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, వాటిని జల్సా చేస్తారు. అయితే ఆఫ్రికా కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ప్రణయ్ ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక పనులు ఏంటంటే 7 స్టార్ హోటల్స్కి వెళ్ళడం, పబ్బులు, మందేయడం, చిందేయడం, ఇంకా అమ్మాయిలు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుతో వీళ్ళు ఏం చేశారని చెప్పి చూస్తే ప్రణయ్ ప్రకాష్ కావచ్చు, మిగతా వారి యొక్క ఫోన్లు ఫోరెన్సిక్ పంపించి ఓపెన్ చేస్తే దొరికినటువంటి ఫోటోలు ఏంటంటే మందు, చిందు, విందు. ఇది వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఫిలాసఫీ అయిపోయింది 2019 నుంచి 24 దాకా. ఇవన్నీ బయటపడుతున్నాయి అంటే ఎందుకంటే ఆయన కొడుకొచ్చాడని చెప్పు అన్నట్టుగా వైసీపీ నేతలు వెన్నులో వణుకు పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. అందుకే ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, మా మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తామని చెప్పి చెప్పుకోవడానికి, ఇన్ని ఆధారాలు పచ్చిగా బయటపడ్డ తర్వాత కూడా వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. అంటే ఖచ్చితంగా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా మా 3 లక్షల మందికి మళ్ళీ పరీక్షలు పెట్టండి, మళ్ళీ మేము రాసి మళ్ళీ ఉత్తీర్ణం అవుతామని చెప్పేసి అని చెప్పడం,
ఎవరో ఒక విద్యార్థిని తీసుకొచ్చి తనకి ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, అలాంటి వాడు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతాడంటే అది ఎవరు చెప్పలేరు. ఒక్కోసారి స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు చాలా చూసాం. అయితే ఇలాంటివన్నీ కూడా ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతుంది అని చెప్పి రంగం సిద్ధం కాబోతున్న సంగతి ముందుగానే వ్యవస్థల నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, లీకులు కావచ్చు విని ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎవరిని వదిలిపెట్టనని చెప్పి చాలాసార్లు సవాల్ చేశారు. రెడ్ బుక్ ఏంటో చూపిస్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందా? ఆ భయం కోసమే ఇప్పుడు విద్యార్థులు రెచ్చగొట్టబోతున్నారా? నిజంగా కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏ దగ్గర నుంచి దొరికినటువంటి ఒక ఎన్ని వందల కోట్లు దొరికాయి. అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు 1000 కోట్ల స్కామ్ ఇప్పుడు ఎక్కడికి పరారయ్యాడు? అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి జల్సాలు చేశారు? ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి తరుణంలో అటుపక్క వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు కూడా కొలిక్కి రాబోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధం కాబోతున్నటువంటి ఒక సమాచారం తెలుసుకున్న తరుణంలో ఇప్పుడు ఒకే ఒకటి విద్యార్థులను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేయబోతున్నారు. కానీ ఎవరిని ఎప్పుడు వదిలిపెట్టనని చెప్పి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన అన్న మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు. మాట తప్పడు, మడమ తిప్పడు. ఖచ్చితంగా సహాయం కోరిన వాళ్ళకి సహాయం చేయడం, ఎవరైతే అక్రమాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కేసులు వేయడం తప్పదు. 100% జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. భయపడే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు. సో మొత్తానికి ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు అనేది మా లియో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.